వెల్కమ్ టు అమ్లూస్ కిచెన్ అండి. అమ్లూస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫిష్ విత్ కోకోనట్ మిల్క్ తో మనం ఫిష్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది రోటి ఫిష్ కర్రీ. నిమ్మరసం వేసి ముందు కడిగి పెట్టుకున్న ముక్కలకి మనం అన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకుని ఒక 15 minutes మనం మ్యారినేట్ చేసి పెట్టాలి పీసెస్ ని. తర్వాత ఇది కుకింగ్ ఆయిల్ ఒక 3 tablespoons పడుతుంది. పసుపు, ఉప్పు, కారం ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాము, బట్ కొంచెం ఇంకా యూజ్ అవుతుందండి, కొంచెం తీసుకోవాలి. తర్వాత ఇది కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఒక half teaspoon పడుతుంది. సో ఇవి ఉల్లిపాయలు ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న చాప్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడిగా చీల్చుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవి మనం గార్నిష్ కి ప్లస్ కర్రీలో కూడా యూజ్ చేసుకుంటాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం 1/2 teaspoon ఇందాక మ్యారినేషన్ లో వేసాము. ఒక 1/2 teaspoon ఆనియన్స్ వేగిన తర్వాత మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీని ఫ్లేవర్ మనకి అంటే గ్రేవీకి పట్టడానికి కోసమని. తర్వాత అసలైన ఇంగ్రీడియంట్స్ ఇది కోకోనట్ మిల్క్ అండి. ఇది కోకోనట్ మీరు గ్రేటర్ తీసుకొని అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే మీరు బయట పౌడర్ దొరుకుతుంది, అది కూడా వేసుకొని. బట్ కోకోనట్ మీరు ఫ్రెష్ కోకోనట్ తీసుకొని మనం పాలు దాని మిల్క్ తీసుకుంటేనే గ్రైండర్లో వేసుకొని తీసుకుంటేనే అది బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేను ఫ్రెష్ కోకోనట్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం గరం మసాలా, ఒక 1/2 teaspoon గరం మసాలా లాస్ట్లో వేసుకోవడానికి. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ క్విక్ రెసిపీ కూడా. సో మనం రోగు ఫిష్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్తో క్రీమీగా ఉంటుందండి. ఇది మనము కావాల్సింటే ఒక 1/2 ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ హెల్త్ వైజ్ నాట్ ప్రిఫరబుల్ కాబట్టి మనం ఇలాగే చేసుకుందాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మనము ఈ మ్యారినేషన్ పీసెస్ ఫస్ట్ మనం ఒక షాలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కోకోనట్ మిల్క్ లో మనం డైరెక్ట్ గా వేస్తాము లాస్ట్ లో, కాబట్టి అది మరిగిన తర్వాత ఇది వేస్తాము. గరం మసాలా మనం తర్వాత వేయాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉల్లిపాయలు చాలా మ్యాష్డ్ స్టేజ్ వరకు వచ్చాయి. కోకోనట్ మిల్క్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. కోకోనట్ మిల్క్ మొత్తం మనం పోసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపి ఇది మనకి ఒక మరుగు రావాలండి. మరుగు వచ్చి
మనకి పైన ఆయిల్ అంతా లూజ్ అవుట్ అవ్వాలి. అప్పుడు మనం ఫిష్ పీసెస్ అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మనం దాన్ని చేసుకోవాలి. చూద్దామండి, ఇది మనకి బాయిల్కి వచ్చేసింది. సో మనం ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొరియాండర్ వేసేసుకొని ఈ గరం మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా మనం వేసేసుకుంటాము. సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇమీడియట్ పీసెస్ మీరు వేసేసుకొని మనం మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. సో మనం దీన్ని మూత పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ ఉడికించేద్దాము. మనం చూద్దామండి, రెడీ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి కోకోనట్ మిల్క్ రోటి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది. సో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కూడా. సో ఇది రోటీలో, చపాతీలో, రైస్లో ప్రిఫరబుల్.